రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలు బలంగా ఎదుర్కొనే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్తో వామపక్షాల పొత్తు కొనసాగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఇక సీట్ల విషయంలో ఇంకా చర్చలు జరపలేదని సీఎం కేసీఆర్ ఎప్పుడు పిలిచినా చర్చలకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. సిట్టిగులకే సీట్లు కేటాయిస్తామని బీఆర్ఎస్ పార్టీ ప్రకటిస్తూ ఉన్న వామపక్షాల కోసం కొన్ని సీట్లను త్యాగం చేయక తప్పదంటున్న కూనంనేని సాంబశివరావుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇక్కడ కమ్యూనిస్టులు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా సిపిఐ సిపిఎం పార్టీలు కూడా ఈ రోజు చర్చలు జరిపాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్చల్లో ఎలాంటి అంశాలను తీసుకున్నారు, ఎలాంటి నిర్ణయాలను తీసుకునే విషయంపై మాతో మాట్లాడేందుకు కూనంనేని సాంబశివరావు. చెప్పండి, ఎట్లా ఈరోజు చర్చలు జరిగాయి? ప్రధానంగా సిపిఐ రెండు పార్టీలు కలిపి ఈ చర్చ జరిపారు. ఎలాంటి నిర్ణయాలు? సిపిఐ సిపిఎం సంబంధించి రెండు పార్టీలు రానున్న ఎన్నికల్లో కలిసి ఉండాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదే క్రమంలో కొన్ని అంశాలు ప్రభుత్వం సంబంధించిన ప్రజా సమస్యలు ఏమన్నా సరే వాటి మీద కూడా కలిసి పోడు కానీ ఇతర అంశాల మీద కలిసి పోరాటం చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్తో అవగాహనకు సంబంధించి ఆల్రెడీ మునుగోడులో ఒక అవగాహనకు వచ్చాం కాబట్టి ఆ అవగాహన కొనసాగుతుందని భావిస్తాం. దానికి ఆ అవగాహన ప్రకారంగా కేసీఆర్ గారికి ఒకసారి కలుద్దామని అనుకున్నాం. అది అన్ని ఇతర అంశాల మీద వాళ్ళు 10 రోజుల సమయంలో కలుద్దామన్నారు. దానికోసం వెయిట్ చేసాం. ఒకవేళ ఆ సమయం అయిపోయినా సరే ఈ మరల మేము ఊరికినే దానికోసం అది ఎప్పుడు కలవాలని కాకుండా వాళ్ళు పిలిచినప్పుడు, ఎందుకంటే అవగాహన లేదు తెగిపోయిందని వాళ్ళ నుంచి రాలేదు, మేము కూడా నిర్ణయం చేయలేదు కాబట్టి అవగాహన ఉన్నట్లుగానే భావిస్తున్నాం. ఎప్పుడు వాళ్ళు పిలిస్తే అప్పుడు మేము కలుస్తాం. సీట్ల విషయానికి వస్తే ఇప్పటికే బీఆర్ఎస్ క్లారిటీతో ఉన్నది, సిట్టింగ్లకే ప్రాధాన్యత ఇస్తారు, సిట్టింగ్లకే కల్పిస్తున్నాం. అంటే మీరు ఏదైతే అడిగిన సీట్లు, ఏదైతే సిపిఐ లెఫ్ట్ పార్టీని అడిగిన సీట్లు ఎట్లా ఉండబోతున్నాయి? అసలు మొత్తం సిట్టింగ్లకే అంటున్నారు. మరి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం, మీరు ఎన్ని కోరన్నారు సీఎం నుంచి? అసలు ముందు కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నాక దాన్ని బట్టి ఇప్పుడు ఎవరి సిట్టింగ్ వాళ్ళదే అంటారు, వాళ్ళ సీట్లు వాళ్ళే అంటారు, మా సీట్లు మేమే అంటాం. కూర్చున్నప్పుడు ఒక అవగాహనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా త్యాగం చేయాల్సి వస్తుంది. మేము అడిగిన కొన్ని వదిలేయాలి, వాళ్ళు ప్రకటన చేసుకుని లేకపోతే వాళ్ళే అనుకుని కొన్ని వదిలేయాలి. అందువలన ఆ సమయం వచ్చినప్పుడు అన్ని సమస్యలు చర్చించబడతాయి, ఒక పరిష్కారం అందులో దొరుకుతుంది. కాంగ్రెస్తో కూడా కొనసాగుతున్నట్టుగా చర్చలు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అట్లాగే కర్ణాటక తర్వాత కూడా కాంగ్రెస్ బలపడుతుంది. ఈ నేపథ్యంలో లెఫ్ట్ పార్టీలు కూడా పిలిస్తే కాంగ్రెస్ పార్టీతో వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎట్లా చూస్తారు? వాళ్ళు పిలిస్తే మేము వెళ్ళేట్టుగా అంత అవసరం లేదు మాకు. ఎవరు పిలిచినా మా అంచనాలు, మా విశ్లేషణ, మాకు ఎలా ఉండాలో మా పార్టీగా మేము ఏ విధంగా నిర్ణయాలు చేయాలో మాకు తెలుసు. ఒకరి పిలుపు కోసం అట్లా ఏం చూడం. మీరు బీజేపీ వ్యతిరేక ప్రభుత్వానికి మేము మద్దతు చెప్తాం, పొత్తు పెట్టుకుంటాం అని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ వ్యతిరేకంగా పనిచేస్తుందా? బీజేపీ వ్యతిరేక చాలా పార్టీలు ఉంటాయి. అందువలన ఏది బీజేపీకి వ్యతిరేకంగా మరింత గట్టిగా ఫైట్ చేస్తుందో ఆలోచన చేసి అప్పుడు మునుగోళ్ళు చేశాం. అందువల్ల ఇప్పుడు ఆ ఫైట్ నుంచి వాళ్ళేం తగ్గింది లేదు. మేము కూడా దాని నుంచి ఇప్పటికిప్పుడు మళ్ళా లైన్ మార్చుకునేది కూడా లేదు. అందువల్ల బీజేపీకి వ్యతిరేకంగా చాలా పార్టీలు ఉంటాయి. కానీ ఏదో ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్ర పరిస్థితులను బట్టి ఏ పార్టీతో ఎలా ఉండాలో అలా ఉంటుంది. టీఆర్ఎస్ బీజేపీ బి టీం అంటున్నారు. ఇప్పటికే కేటీఆర్ అక్కడ బీజేపీ నేతకు ఢిల్లీ నేతలతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు ఎట్లా చూస్తారు? బీజేపీని వ్యతిరేకిస్తలేదు. ఈ మధ్యకాలంలో కూడా స్తబ్దుగా బీజేపీని, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ చర్చలు చేస్తున్నారు, మరి వాళ్ళు తిట్టుకుంటున్నారు. అది కాదు చర్చలు అంటే కొన్ని అంశాలపైన చర్చలు జరగవచ్చు. ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ అని పెట్టినప్పుడు అక్కడ బీజేపీ వాళ్ళకి ప్రధానమైనట్టు పోటీ అవుతుంది. ఈ రాష్ట్రంలో కూడా నిన్న మొన్నటి వరకు బీజేపీ ప్రధానమైన ఫోర్స్. అందువలన ఇవాళ ఇక్కడ బీజేపీ ప్రమాదం తగ్గిన అక్కడ ఇంకా ఉంది. కాబట్టి మాట్లాడుకోవటాన్ని బట్టి మేము అంచనాకు రాము. ఇప్పుడు మరి ఇవాళంతా బీజేపీ మీద వాళ్ళు అటాక్ చేశారు. ఎట్లా రెండు పార్టీలు కలిసి వెళ్తాయా? ఎన్నికలకు సంబంధించి ఎన్ని సీట్లలో ఎన్ని స్థానాల్లో పోటీ చేయబడింది? ఇన్నని ఇప్పుడేమి చెప్పలేము. పొత్తులప్పుడు కాబట్టి పొత్తుల్లో అంగీకారం వచ్చి ఎవరికి ఎన్ని అనేది అనుకున్న తర్వాత దాన్ని బట్టి చేయటం జరిగింది. రెండు పార్టీలు కలిసే ముందుకెళ్తాయి. రైట్. ప్రధానంగా వచ్చే ఎన్నికలకు సందర్భంగా బీజేపీకి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తారో, ఏదైతే రాజకీయ బీజేపీ పార్టీని వ్యతిరేకంగా ఎదుర్కొంటున్న ఆ పార్టీతోనే మేము పొత్తు కొనసాగుతుందో, అలాగే మునుగోడు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కొనసాగిస్తూ వస్తున్నాం. ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంటుంది. సీట్ల విషయం పైన కూడా ఇప్పటికే కేసీఆర్తో చర్చలు జరపబోతున్నాం. అలాగే కేసీఆర్ నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలో కూడా వాళ్ళ సీట్ల విషయం పైన కూడా చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటే నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు సందర్భంగా సిపిఐ సిపిఎం పార్టీలు కూడా
కలిసే పోటీ చేస్తాయి, ఒకవేళ పొత్తు పెట్టుకుంటే కలిసే పెట్టుకుంటాయి అని చెప్పేసి రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజుతో కలిసి హరీష్, అమ్మ న్యూస్, హైదరాబాద్.